హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పాలకోవా. మనం మిల్క్ పౌడర్ యూజ్ చేసి అప్పటికప్పుడు ఈజీగా ఎంతో మృదువుగా సాఫ్ట్గా తయారు చేసుకునే పాలకోవాని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని 1/4 కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకుందాము, కాచి చల్లార్చినవి. సేమ్ అదే కొలతలో 1/4 కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. 1.5 కప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాము. పాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. 1/4 కప్ మిల్క్, 1/4 కప్ షుగర్, 1.5 కప్ మిల్క్ పౌడర్ కంప్లీట్గా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుందాము. మనకి పాలు వేడెక్కిన తర్వాత మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే కలుపుకునేటప్పుడు లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఉండలు కట్టకుండా ముందుగా ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కలుపుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ముందు లిక్విడ్గా స్టార్ట్ అవుతుంది, తర్వాత కొంచెం బ్యాటర్ థిక్గా అవుతుంది. ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇంకా అడుగు కూడా తొందరగా మాడకుండా ఉంటుంది. ప్యాన్కి చుట్టుపక్కల అంటుకుని ఉన్నది కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూశారు కదా, పాలకోవా ప్యాన్ నుంచి సెపరేట్ అయింది. కరెక్ట్ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా పాలకోవాని తయారు చేసుకోవచ్చు. కొంచెం పాలకోవాని తీసుకొని సర్కిల్ షేప్లో చుడితే చేతికి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్ పాలకోవా రెడీ అయిపోతుంది. ప్లేట్కి కొంచెం నెయ్యి గ్రీస్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకోవాని దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా పాలకోవా షేప్ వచ్చేస్తుంది. చేత్తో కానీ కవర్తో కానీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే సాఫ్ట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకొని మనకి ఎంత మందంలో కావాలో ఆ మందంలోకి మనం ప్రెస్ చేసుకోవాలి. బాగా లావుగా కావాలి అనుకుంటే లైట్గా ప్రెస్ చేసుకోవాలి. నేను మీడియంగా చేసుకుంటున్నాను. నేను సర్కిల్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకుంటున్నాను. సన్నగా తురిమి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చపాతీ రోలర్ తోటి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. పాలకోవా కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని చపాతీ కర్రతోటి ప్రెస్ చేసుకోవడం వల్ల ఊడి రాకుండా మనకి అంటుకుపోతాయి పాలకోవాకి. ఇప్పుడు నచ్చిన షేప్లో మనం పాలకోవా పీసెస్ని కట్ చేసుకుందాము. నేను సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. సర్కిల్స్ లాగా కట్ చేసుకున్నాం కదా పాలకోవాని. చుట్టుపక్కల కొంచెం పాలకోవా ఎక్స్ట్రాగా మిగిలిపోయి ఉంటుంది కదా, దాన్ని కూడా మళ్ళీ చపాతీ ఉండలాగా ఫామ్ చేసుకొని రోలర్ తోటి ప్రెస్ చేసుకున్న తర్వాత సేమ్ అలాగే సర్కిల్ షేప్లో నేను మళ్ళీ కట్ చేసుకుంటున్నాను పాలకోవాని. ఎక్స్ట్రాగా మిగిలిన పాలకోవాతోటి నేను మళ్ళీ సర్కిల్ షేప్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాలకోవా కొంచెం అంటుకుంటున్నట్లుంటే మీరు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో మనం పాలకోవాల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వేడి మీద కొంచెం సాగుతున్నట్లున్నా కూడా చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఎంతో మృదువుగా సాఫ్ట్గా ఉండే ఈ పాలకోవాల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పాలకోవాని ఇంత మందంలో ప్రెస్ చేసుకొని కట్ చేసుకున్నాను. మరీ ఎక్కువసేపు పాలకోవాని కుక్ చేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఇంట్లోనే పర్ఫెక్ట్గా పాలకోవాల్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. బాగా చల్లగా అయిన తర్వాత సాగుతూ ఉండకుండా కొంచెం గట్టిగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.